ఓం స్వస్తి అష్టదేవదేవోత్తమ దేవతా సార్వభౌమ శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయక సంపూర్ణ అనుగ్రహకటాక్షసిద్ధ్యర్థం దద్భారు సేవాంగత్వేన దద్భారు సేవా మవధారయ. భగవద్బాంధవులారా, మనకు వేదం చెబుతూ ఉంది, కలౌ చండీ వినాయకౌ. కలియుగంలో చండీదేవి వినాయకుడు మాత్రమే అధికంగా సర్వ సుఖాలను అనుభవింపజేసి పరంలో మోక్ష ప్రాప్తిని కలిగిస్తారు. అందుకే వినాయకుడి యొక్క ఆరాధన ఏ పూజ చేసినా మొదలు చేయాలి అని కాదు. ఇక్కడ వినాయకుడి పూజను ఎంత సశాస్త్రీయంగా చేస్తే మిగతా ఏ ఆరాధన కూడా నీవు చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి భగవద్భాగవతులారా, ప్రపంచంలోనే మొట్టమొదటి వరల్డ్ ఫస్ట్ టెంపుల్ ఎంబ్రాయిడరీతో గరుడ పచ్చ కాంబినేషన్ మనం చాలా సార్లు చెప్పుకున్నాం. గరుడ పచ్చలో ప్రధానంగా సైంటిఫిక్ గా ఉండేటటువంటి కాంబినేషన్స్ బెరీలియం, అల్యూమినియం, సిలికాన్. బెరీలియం, అల్యూమినియం, సిలికాన్, ఈ మూడిటి యొక్క కాంబినేషనే గరుడ పచ్చ. మనలో సహస్రారం నుంచి ఆధార చక్రం వరకు కూడా కంట్రోల్ చేసేటటువంటి రత్నం మరకతం. మరకతం ఇది బుధుడికి సంబంధించింది. బుధుడు వ్యాపారకారకుడు, ధనకారకుడు, యశకారకుడు, శ్రేయకారకుడు, ఆరోగ్యకారకుడు, వివాహకారకుడు, అన్యోన్య దాంపత్యకారకుడు, సంతానకారకుడు కూడా. అలాంటి మరకత గణపతి ఆలయంలో 2016 నుంచి అన్నప్రసాద వితరణ జరుగుతూ ఉంది. అలాగే దేవాలయాన్ని ఎక్స్పాండ్ చేయడం కూడా జరగబోతూ ఉంది. ఆ అన్నప్రసాదంలో ద్రవ్యము సమర్పించినటువంటి దాతల యొక్క పేర్లు స్వామి వారిని తెలియజేస్తూ వారికి వేద ఆశీర్వచనం చేయడం ఆలయ సాంప్రదాయం. చండీశ్వర గోత్రం ఏ విమల మౌనిక 505 రూపాయలు స్వామి వారి అన్నప్రసాదార్థం సమర్పించారు. శ్రీవత్స గోత్రం మధుసూదన్ విజయ్ కుమార్ 2000 రూపాయలు స్వామి వారి అన్నప్రసాదార్థం సమర్పించారు. కౌశిక మహారాజు గోత్రం అభిలాష్ 500 రూపాయలు స్వామి వారి అన్నప్రసాదార్థం సమర్పించారు. నాగేశ్వర గోత్రం శశిభూషణ్ రావు, విజయలక్ష్మి, వెంకటేష్ 501 రూపాయలు సమర్పించారు. అలాగే సుశాల గోత్రం ఆకాశ్ బండారు 3116 రూపాయలు స్వామి వారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. అలాగే స్వామి వారి పూజాను నిమిత్తం పుచ్చకుల గోత్రం హిమబిందు యోగేష్ 1116 రూపాయలు స్వామి వారి పూజాను నిమిత్తం సమర్పించారు. అలాగే పివి రమణారావు గారు కాశ్యప గోత్రం పివి రమణారావు గారు మరియు సరళ గారు స్వామి వారి యొక్క భూదాన నిమిత్తము 1 ఫీటుకు 11,116 రూపాయలు స్వామి వారి భూదాన నిమిత్తం సమర్పించారు. హే ప్రభు, మరకత శ్రీ లక్ష్మీ గణపతి భూదానార్థం అన్నదానార్థం ద్రవ్యం దత్వ తత్సర్వే జనానాం మనోవాంఛ
కాంక్షాబల సిద్ధి ద్వారా సకల కార్యేషు నిర్విఘ్నతా ఫల ప్రాప్తి ద్వారా ఏ ఏ గ్రహాః అరిష్టస్థానేషు స్థితాః తైస్తై సంసూచిత సంసూచ్యమాన సంసూచిస్యమాన సర్వారిష్ట నివారణార్థం మమ బాహ్య అభ్యంతరయో మాముద్దిశ్య శత్రుభిః ప్రభుతిభిః ప్రియమాణ కరిష్యమాణ మంత్ర యంత్ర తంత్ర శల్య విషమూలిక చూర్ణ ప్రయోగాది అభిచారిక క్రియాది జనిత సర్వోపద్రవ దుష్టారిష్ట పీఠ పరిహారార్థం వేద ఆశీర్వచనం కరిష్యే. హరికి బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ఇమే శ్రీగే పద్మహస్తే సుగంధేర్వక్షస్థలైః పుణ్యసుయాజమానై ప్రమోదమానై రతిమన్యమానై పుత్రై పౌత్రై శ్రీగవర్ధతా నమో నమో భగవతే ధ్యాయమానో కేతరుసమేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయం ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. హే మరకత శ్రీ లక్ష్మీ సర్వే భక్తజనానాం మానవ జన్మ సాఫల్యతాస్తి ద్వారా ఇహ జన్మేన అష్టైశ్వర్య సంప్రాప్తి ద్వారా మనశ్శాంతి భవనా సంప్రాప్తి ద్వారా మానవ జన్మ సాఫల్యతా సిద్ధిరస్తు. జై మరకత శ్రీ లక్ష్మీ